నువ్వు ఆ బతుకు గురించి మాట్లాడేది నీది ఒక బతుక. ఈ రోజు చంద్రమోహన్ రెడ్డి గురించి మాట్లాడతావా? ఈ రోజు నువ్వు ఏం చేస్తున్నావంటే, చంద్రమోహన్ రెడ్డి ఈ రోజు ఎక్కడ లేని విధంగా సిఎస్ఆర్ ఫండ్స్ తీసుకొచ్చి అభివృద్ధి పరుగులు పెట్టిస్తుంటే ఆయన అంత స్పీడ్ చేస్తున్నాడు అభివృద్ధిని, నువ్వు అంత మాటలు పెంచుతున్నావు. అంటే నీ మీనింగ్ ఆయన మాటలతో ఆయన మనసుని హింసించి ఆయన అభివృద్ధి చేయకుండా ఆపే విధంగా చూస్తున్నావు. ఇది ఒక ప్రజా నాయకుడిగా చేయాల్సిన వ్యక్తి చేయాల్సిన పని కాదు. ఇది ఒక అభివృద్ధి చేసే వ్యక్తిని నీకు మనసు ఉంటే అభినందించు, లేదా వదిలేసి నీ పాటకు నువ్వు ఉండు. ఇది ఇటు చూస్తే నీ మోసాలు, నీ పాపాలు, నువ్వు చేసిన గతంలో చేసిన పాపాల వల్ల నువ్వు ఓడిపోయి ఇంట్లో కూర్చొని మూల ఉండకుండా ఈరోజు ఓడిపోయినాము, అధికారం లేదని చెప్పి ఆ పాపసారి తట్టుకోలేక ఈ రోజు చంద్రబాబు గారి మీద, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మీద మాట్లాడుతున్నావు. చంద్రబాబు గారిని ఏమంటారు, దరిద్రుడు అంటావు. దరిద్రుడు అంటావు, మళ్ళీ నువ్వే ఎటకాలంగా అష్టదరిద్రుడు అంటావు. అసలు నీకు మా నోరు ఎట్టా వస్తుంది నాకు అర్థం కావట్లేదు. రాష్ట్ర ముఖ్యమంత్రి బట్టి మాట్లాడటం ఈ పద్ధతి మార్చుకో గోవర్ధన్ రెడ్డి. ఇప్పుడు ఒకటే గుర్తు పెట్టుకో, ఇక మాకు సహనం నశించిపోయింది. మా హైకమాండ్ గారి, మా నాయకులు చంద్రమోహన్ రెడ్డి గారు చెప్పినా కూడా మేము వినే ప్రసక్తి లేదు.